నిన్నటి భేటీ తర్వాత మీకేమనిపించింది? ఒక అడుగు చంద్రబాబు నాయుడు గారు తగ్గారు అని అనుకోవడానికి, అటువంటి సిగ్నల్ ఇవ్వడానికే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇంటికి వచ్చారని అనుకోవాలా? మీకేమనిపిస్తుంది చెప్పండి బుజ్జి గారు. ముందుగా డిబేట్లో పాల్గొన్న సోదరులందరికీ నమస్కారం. అలాగే నమస్తే. 99 వీక్షకులు కూడా నమస్కారం. నేను ఒకటేనని చెప్పేది, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే అనలిస్ట్ గారు మాట్లాడారు, అలాగే మన రాజు గారు కూడా మాట్లాడారు. మీరు ఒక పదం వాడారు, దాన్ని కొంచెం ఎందుకంటే నేనైతే ఖండిస్తున్నాను రావు గారు. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసనే పదం, అది కరెక్ట్ అయిన పదం కాదండి చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందితే జుట్టు లేకపోతే కాళ్ళనే నినాదం అయితే అది బాగుంటది. ఎందుకంటే 2014లో ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే కాపు సామాజిక వర్గాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చి కాకినాడ సభలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గం వలన, అలాగే పవన్ కళ్యాణ్ వలన నేను వాళ్ళ అధికారాన్ని చేపట్టానన్న వ్యక్తి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి, అలా ఎలక్షన్ ప్రచారాల్లో కాపు సామాజిక వర్గాన్ని బీసీలో చేరుస్తానని చేర్చకుండా ఆ రోజున కాపుల మీద, అలాగే ముద్రగడ్డ గారు చేసిన ఉద్యమం మీద, ఒక ఉద్యమాన్ని ఎలాగ అణగార్చారో, ఎన్ని 152 కేసులు ఎలా పెట్టి కాపుల్ని చిత్రహింసలు చేశారనేది దానికి ప్రతిఫలం 2019 ఎలక్షన్లో ఆయన చవి చూడటం జరిగింది. అలాగే సోదరుడు కిరణ్ చాలా కష్టపడుతున్నాడు జనసేన కోసం, నేను చూస్తున్నా. అలాగే మీరందరూ జనసేనలో ఉన్న అధికార ప్రతినిధులు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడూ టచ్లో ఉండే వ్యక్తులు కూడా ఈ టీడీపీ పొత్తు మీద నేను సలహాలు అయితే ఇవ్వట్లేదు, కానీ మీరు మీ నాయకత్వం, అలాగే మీ అసెంబ్లీ సెగ్మెంట్లకు ఆశిస్తున్న అభ్యర్థులకి ఇష్టమైందేమో, కానీ ప్రజల్లో చాలా అసంతృప్తిగా ఉన్నారు ఈ పొత్తు మీద. ఎందుకనంటే తక్కువ సీట్లు ఇస్తారనేది ఇవాళ అందరూ ప్రచారం, వైసీపీ పార్టీ అయి ఉండొచ్చు, అలాగే మన టీడీపీలో మీతో పొత్తులో ఉన్న టీడీపీ పార్టీ వాళ్ళు అయి ఉండొచ్చు, ప్రజల్లోకి బాగా లోతుగా తీసుకెళ్తున్నారు. ఇవాళ బాగా తక్కువ సీట్లు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి, 20 సీట్లు 30 సీట్లు ఇస్తారు అనే ఉద్దేశంతో. అలాగే సోదరుడు కిరణ్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో దించడానికి వీళ్ళిద్దరు భేటీ అనేది సోదరుడు మాట్లాడాడు. అలాగే రాజు అనే సోదరుడు కూడా మాట్లాడుతూ ఆయన వేరేగా ఇలాగ వేరే సబ్జెక్ట్ మీద మాట్లాడారు. అలా కాకుండా ప్రజలందరూ ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా తెలివిగల వ్యక్తి, ఆయన అవసరాల కోసం, అవకాశం కోసం ఎంతటికైనా దిగదార్చడానికి, లేకపోతే దేనికైనా చేయడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళారు అనేది ప్రజలందరిలో నానుడి ఉంది. కాబట్టి ఇవన్నీ, అలాగే తెలంగాణ ఎలక్షన్లో టీడీపీ ఓపెన్ గా ఆపోజిట్ జనసేన పార్టీకి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పరిణామాలు నేను ఆ రోజున కుక్కరపల్లిలో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఈ పరిణామాలు టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీకి సపోర్ట్ చేయకపోతే ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితులు ఉంటాయని ఇవాళ ప్రజల్లో, అలాగే కాపు యువతలు అందరిలో కూడా అవన్నీ చాలా నిశ్చితంగా ఆలోచిస్తున్నారండి. వాళ్ళ ప్రజలు అతి వరకులాగా ఏమీ లేదు, మన కులానికి ఎవరు అన్యాయం చేశారో, మన దీనికి ఎవరు అన్యాయం చేశారు అనేది అంతా ఉంది. అది కాకుండా మనం అధికారంలోకి రావాలి అనే నినాదంతో ఎదురుకెళ్తే బాగుంటుందని నా ఆలోచన సార్. రైట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు వల్ల ఎటువంటి ప్రయోజనం కలగలేదు మీ సామాజిక వర్గానికి అని చెప్తూ ఉన్నారు. పోనీ 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ వల్ల అయినా ఏదైనా మంచి జరిగిందా అంటే ఆ ఉన్న కాపు కార్పొరేషన్ ద్వారా గతంలో ఎంతో కొంత బెటర్, అది జరగలేదు. పోనీ ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్, ఆయన ఏదైనా సింగిల్గా పోటీ చేస్తున్నారా, ఆయనకే మద్దతు ఇచ్చి అందలం ఎక్కిద్దాం అనుకుంటే మీకు ఆ బలం ఉన్నా కూడా ఆయన సింగిల్గా ఇప్పుడు వెళ్ళడం లేదు. ఎందుకంటే ఆయనే గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు, మిమ్మల్ని నమ్ముకుంటే ఒక రకంగా ఉంటుంది వ్యవహారం అని చెప్పేసి, మీరు సభలకు వస్తారు తప్ప మాకు ఓట్లేయరు అని చెప్పి. కాబట్టి ఆయన ప్రయత్నం ఏదో ఆయన చేస్తూ ఉన్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి వల్ల ఉపయోగం లేదు, చంద్రబాబు నాయుడు వల్ల అన్యాయం జరిగింది మీకు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తున్నారు కాబట్టి మరి ఆ కూటమికి మీ సామాజిక వర్గం మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా? లేకపోతే 2019లో మీరు ఒక కన్ఫ్యూజన్లో వైసీపీకి గుద్దేసినట్టు మళ్ళీ అది రిపీట్ అయ్యే అవకాశం ఉందా? సార్ ఎలా చూస్తున్నారండి సార్ ఇవాళ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళ అధికారంలో నుంచి దించాలని, వాళ్ళిద్దరికి శత్రువుకి మిత్రుడు అయినట్టుగా ఈయన టీడీపీతో వాళ్ళ కలిసి ప్రయాణం చేయటం అనేది
ప్రజలందరికీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఒంటరిగా వెళ్తే చాలా బాగుంటది అనేది కూడా అందరి అభిప్రాయం. అంటే కొంతమందిలో ఉన్న అభిప్రాయం ఇది. అభిప్రాయం చెప్తున్నా కానీ నేను ఉండాలి. ఒంటరిగా వెళ్తే ఏం చేయగలుగుతారు చెప్పండి? ఏం సార్? 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ షేర్ 6% కంటే తక్కువ. అవును, ఇప్పుడు పెరిగింది. ఒంటరిగా వెళ్ళి ఏం చేయగలుగుతారు? ఒంటరిగా రెండు బలమైన ప్రత్యర్థులు. రేపు ఎన్నికనగా ఇవాళ బీఫామ్ ఇస్తే ఎట్లాగండి, ఎట్లా గెలుస్తారండి? అది నేను ఎనలిస్ట్ గారిని ఒకటి ఖండిస్తున్నాను సార్ నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అమ్ముడుపోయే వ్యక్తి అయితే కాదండి. అమ్ముడుపోతే వేరేగా ఉంటది ఎవరు. అది పవన్ కళ్యాణ్ గారు అమ్ముడుపోయారు అన్నది ఇది కరెక్ట్ పదవే కాదు నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గారు డబ్బుల కోసం ఆశించి ఈయన యాడ్లు ఇస్తే ఎంత వస్తుంది అంటారండి? యాడ్కి 100 కోట్లు ఇచ్చే యాడ్లు కూడా ఎవరయ్యా బాబు ఈ దుష్ప్రచారం ఆపండి. యాడ్కి ఇచ్చేది 3 కోట్లు 4 కోట్లు ఆపండి స్వామి. 100 యాడ్ చేస్తారండి. ఎవరు ఇస్తారండి చెప్పండి? మహేష్ బాబు మీరు చూసారా? మీరు చూసారా పవన్ కళ్యాణ్ గారి అమౌంట్ తీసుకుంటే మీరు చూసారా? కాదయ్యా, అడ్వర్టైజ్మెంట్ ఎంత ఇస్తారన్నా? అడ్వర్టైజ్మెంట్ ఎంత ఇస్తారు? ఒక అడ్వర్టైజ్మెంట్ 3 కోట్లు 4 కోట్లు ఇస్తారు, 100 కోట్లు ఎవరు? నాకు ఇది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి అమౌంట్ ఇచ్చారు, కొన్నారని మీకు ఎవరు చెప్పారు? చెప్పాలేంటి అదే మరి. అదే సమాజంలో బతుకుతున్నాం కాబట్టి మనం మన ఇష్టం వచ్చిన విమర్శలు చేయకూడదు. సమాజానికి మనం చెప్పాలి, బాధ్యత ఉంది. ఏమని చెప్పాలి? మనం ఇది డిబేట్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు సార్. కాదు ఏమని చెప్పాలి? 100 కోట్లు అడ్వర్టైజ్మెంట్ వస్తాయా? మీరు చెప్పేది కరెక్టా? అడ్వర్టైజ్మెంట్ 100 కోట్లు వస్తాయా? ₹1 వస్తుంది. మీకు అమౌంట్ ఇచ్చారని 100 కోట్లు అని చెప్తారు. 100 కోట్లు అని చెప్తారు. మీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తున్నారు మీరు. మీకు ఎవరు చెప్పారు చెప్పండి? మీరు ఇన్సూరెన్స్ చేస్తున్నారు. మీరు ఏమని చేస్తున్నారు? మీరు 500 కడితే పవన్ కళ్యాణ్ 1500 కడుతున్నా అన్నారు. ఎంత కట్టారు ఇన్సూరెన్స్ కంపెనీ మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత కట్టారు? ఎన్ని కాదు మీరు ఏయ్యో మాట్లాడతారండి. నేను మాట్లాడింది ఏంటి? నేను మాట్లాడింది ఏంటి? ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ విషయం వద్దాము. మీకు ఆధారాలు కావాలి కదా. ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు కట్టేదంతా, పవన్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ కి కట్టేదంతా మీకు తెలుసా? నేను అడిగే 10 కోట్లు దాంట్లో మిగిలినాయి. అమాయక కార్యకర్తల దగ్గర ఇన్సూరెన్స్ పేరిట 25 కోట్లు దోచుకున్న పార్టీ ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్. రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజశేఖర్ గారు కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చేస్తాను 25 కోట్లు దోచుకున్నాడు. రైట్. ఒక్క నిమిషం. ఆయన జనసేన కార్యకర్త కాదండి, ఆయన జనసేన నాయకుడు కాదు. ఆయన జనసేన కార్యకర్త కాదు. ఆయన జనసేన అమాయకులని అంటే పవన్ కళ్యాణ్ త్యాగం చేసేసినట్టు. అరే 100 కోట్లు ఎవరు ఇస్తారండి అడ్వర్టైజ్మెంట్ కి? ఇన్సూరెన్స్ లో కోట్లు దోచుకున్నారు కార్యకర్తలు. దానికి సమాధానం చెప్పేది జనసేన నాయకులు. దాసరి కిరణ్ గారు కరెక్ట్ ఉన్నారా? ఆయన కరెక్ట్ అయిన తర్వాత ఆయన అడుగుదాము. రైట్. ఆయన అభిప్రాయం ఏంటంటే, ఆయన అభ్యంతరం ఏంటంటే, కాళపాలెం బుజ్జి గారిది ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు చూసారు సెలబ్రిటీ వర్షిప్ చేయడం రాష్ట్రానికి సంకనాకి రైట్ అండి. మీరు చూడకుండా మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పేసి ఆధారాలు చెప్తున్నా కదా. అది మీ 25 కోట్లు అక్కర్లా. మీకు ఎవరు చెప్పారు చెప్పండి? ఏది ఆధారాలు వద్దు. మీకు టీడీపీ వాళ్ళు చెప్పారా ఏంటి? ప్యాకేజ్ తీసుకున్నారు వాళ్ళు కాదండి. మీరు ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంత ఏం చెప్పి తీసుకున్నారు? ఆయన కాదు కదా, కిరణ్ గారు మీకు ఆన్సర్ చేస్తారు దానికి. మీరు ప్యాకేజ్ తీసుకున్నారు అనడానికి మీ దగ్గర ప్రూఫ్ ఏంటి? కార్యకర్తల దగ్గరే మీరు 500 కడితే పవన్ కళ్యాణ్ 1500 కడుతున్నారని చెప్పి తీసుకుని దాంట్లో కార్యకర్తల దగ్గరే 25 కోట్లు మిగుల్చుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడికి ఊరుకునే ఏమీ చేయడు అని మీరు నా విశ్లేషణ అదే అసెస్ చేస్తున్నారు, అంచనా వేస్తున్నారు. అది అంచనా, మీ అంచనా అది. చెప్పండి. రైట్. మరి అనాలిసిస్ ఏంటి? అది మీరు అంచనా వేస్తున్నారు, కానీ మీరు తీసుకున్నారు డబ్బులు అంటే మరి అది మీకు మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మీరు దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారితో పట్టుకెళ్ళి మధ్యవర్తిగా ఇచ్చినట్టు మాట్లాడారు మీరు ఇందాక. రైట్. కంక్లూడ్ చేద్దాం. ఇంకా ఒక్క నిమిషం. మీరు చాలా ఆరోపణలు చేశారు కాబట్టి కిరణ్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. కిరణ్ గారు కంక్లూడ్ చేయాలి 1 by 1.